శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కడెం ప్రాజెక్టుతో పాటు వర్షపు నీరు భారీగా చేరడంతో 10 గేట్లు 0.5 మీటర్ల మీద ఎత్తి 26,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుండి భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు ఈ శ్రీనివాస గుప్తా తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గోదావరి పరివాహంలో చేపల వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. వరద ఉధృతిని బట్టి మరికొన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎల్లంపల్లిలో కడెం నుంచి వరద రావడం వలన మనకు దాదాపుగా కడెం నుంచి 90,000 ఇన్ఫ్లో ఉన్నది కాబట్టి ఆల్రెడీ మనం 17 టీఎంసీకి చేరుకున్నాం కాబట్టి యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా మనము ఇప్పుడు 10 గేట్స్ హాఫ్ మీటర్ ఆపరేట్ చేస్తూ 26,000 క్యూసెక్స్ వరకు డిశ్చార్జ్ ని మనం బయటికి పంపుతున్నాము. తర్వాత కింద ఉన్న మంచిర్యాల పరివాహక ప్రాంతము, తర్వాత ఇటు రామగుండం ఏరియా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి మేము ఆల్రెడీ ఒక గంట ముందు నుంచే మనం అలారం చేసుకుంటూ అందరికీ ఇన్ఫార్మ్ చేశాము. కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేయకూడదు. గోదావరిలో రావడానికి దాదాపు 26,000 క్యూసెక్లు అంటే ఆడ నుంచి ఈడు వరకు గోదావరి పోతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం.